అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చందమామ కథల పుస్తకంలో నుండి నౌకరు యుక్తి అనే కథ గురించి చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. అతను బ్రహ్మచారి కావటం చేత ఇంటి పని చేసేటందుకు వంటవాణ్ణి పెట్టుకున్నాడు. ఒక ఏడు మామిడి పళ్ళ కాలం వచ్చింది. రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి, చాలా మేలు రకం మామిడి పళ్ళు తెప్పించాను, రెండిస్తాను, పట్టుకొని వెళ్ళి ఎంత బాగుంటాయో తిని చూడు అంటూ 2 పళ్ళు చేతిలో పెట్టాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తన వంటవాడికిచ్చి, వీటిని కడిగి ముక్కలు తరిగి ఉంచు, నేనిప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు. వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక ముక్క నోట వేసుకున్నాడు. రుచి వర్ణనాతీతంగా ఉంది. తరిగేసిన మామిడికాయలు 2 ముక్కలు తక్కువైతే ఎవరు కనుక్కోగలరు అనుకొని మరి 2 ముక్కలు నోట వేసుకున్నాడు. తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి ఎక్కువవుతున్నట్లు కనిపించింది. 2 కాయలు ముక్కలు తరిగేలోపుగా ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి. మిగిలిన ముక్కలను చూస్తే వంటవాడికి భయమైంది. ఏం చేయాలి? తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికి అది క్షమించరాని తప్పు అవుతుంది కనుక ఏదో ఒక బొంకు బొంకక తప్పదు. చిన్న బొంకు కన్నా పెద్ద బొంకు తేలిక. 2 మామిడి పళ్ళు పోయాయని చెప్పటం సులువు. ఆ మాటే చెబుతామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకలు ఎవరికీ కనిపించిన చోట పారేసి పళ్ళెము అది కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ లోపల రైతు తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్ళలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామనిపించింది రైతుకు. అందుచేత ఆయన సాధువును పలకరించి దూర ప్రాంతం వాడని తెలుసుకొని, స్వామి, మా ఇల్లు ఈ దాపులనే ఉన్నది, దయచేయండి, 10 నిమిషాల కన్నా మిమ్మల్ని ఉంచను అన్నాడు. సాధువు సరేనని రైతు వెంట వచ్చాడు. రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో, సాధువును తీసుకొచ్చాను, మామిడి పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా, ఆయనకి కాసిని ముక్కలు పెడదాం అన్నాడు. ఏం పెట్టుకోయను? కత్తి పట్టి ముద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండకత్తిని యజమానికి చూపించాడు. అలాగా, దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానుండు, ఇంటికి పట్టుకొచ్చిన సాధువును వట్టి చేతులతో ఎలా పంపేయటం అంటూ రైతు దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక రాయిపై ఆ మొండి కత్తిని సానిపట్టనారంభించాడు. ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా, ఈయనకు మీరెలా దొరికారు స్వామి, ఈయన సంగతి తెలీదా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది? నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి, మీ యజమానిని ఇంతకు పూర్వం చూడనన్నా లేదు అన్నాడు సాధువు. చూడండి, ఈయన శక్తి పూజ చేస్తాడు. మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి 2 చెవులు కోసి నైవేద్యం పెడతాడు. ఇలా చాలామందిని చేశాడు. అదిగో ఆ చప్పుడు వినండి, దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు. చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అట్టే బాధ కలగరాదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు. ఈ మాట విన్నాక సాధువు వెంటనే లేచి బయలుదేరాడు. కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాణ్ణి చూసి, ఇదిగో కాస్త పదును పెట్టాను, వేగురం పళ్ళు కోసియి, పాపం సాధువు చాలాసేపుగా వేచి ఉన్నాడు అన్నాడు. ఇంకెక్కడి పళ్ళు, ఇంకెక్కడి సాధువు, మీరు అలా దొడ్లోకి వెళ్ళారో లేదో, ఆయన లోపలికి వచ్చి 2 పళ్ళు తీసి జోలిలో వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు. 2 పళ్ళు తీసుకున్నాడా? ఒకటైనా ఉంచమనకపోయావా? రుచి అయినా చూసేవాళ్ళం అన్నాడు రైతు. నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు. రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిన పడ్డాడు. కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనిపడ్డాడు. స్వామి, ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యి ఎత్తి ఊపాడు. సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది. ఆయన వేగంగా పరిగెత్తసాగాడు. స్వామి, 2 వద్దు, కనీసం ఒక్కటి ఇవ్వండి చాలు, ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకవేశాడు. ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది. ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇచ్చి పొమ్మంటున్నాడనుకొని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు. రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన యుక్తి పారినందుకు వంటవాడు మతుకు సంతోషించాడు. ధన్యవాదాలు.